బోనాల సందర్భంగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నేతలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అటు కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారి సేవలో హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఇక నగర వ్యాప్తంగా కూడా మొత్తంగా బోనాల సందడి నెలకొంది. బోనాల ఉత్సవాల సందర్భంగా పాత బస్తీలో పండుగ వాతావరణం నెలకొంది. బోనాల ఉత్సవాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ లో. ఎస్ రాజు. ఎస్ బ్రాహ్మణి, హైదరాబాద్ లో బోనాల సంబరాలు అంబరాన్ని అంటున్నాయని మనం చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే బోనాల సెలబ్రేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడం జరిగింది. భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి మంత్రులు చెప్తా ఉన్నారు. మరొక వైపు భద్రతా పరంగా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా 2500 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి టెంపుల్ దగ్గర ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంత్రులు అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున ఇక్కడికి సింహవాహిని అమ్మవారి ఆలయానికి ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ వచ్చి ప్రభుత్వం తరపున అమ్మవారికి జరిగింది. ఇంకా కూడా మనం చూస్తూ ఉన్నాము క్యూ లైన్లలో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు బారులు తీరి ఉన్నారు. ఒకవైపు బోనాలు ఎత్తుకొని వచ్చే వారి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజల కోసం మరొక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు ఇంకా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా రావడం జరిగింది. ఒకసారి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే కల్వకుంట్ల కవితతో పాటు కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? నేను ఎల్బినారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుని, లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ ని. ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తారా సార్? ఇదే ఫస్ట్ టైం? ప్రతి సంవత్సరం వస్తాను. నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారు చెతినాక. ఎట్లా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు, ఏ విధంగా ఉన్నాయి? సో మీరు ఏమని కోరుకున్నారు అమ్మవారిని? అమ్మవారిని ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్రంలో నూతన పార్టీ ఏర్పడ్డ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు, ప్రజానీకానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కాస్త వర్షాలు లేవు, అమ్మవారు కల్పించాలని వేడుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. చూస్తా ఉన్నాము భక్తులు ఇప్పటికే ఇక్కడ క్యూ లైన్లో చూసినట్టయితే పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఆ క్యూ లైన్లలో నిలబడి దాదాపు 1 నుంచి 2 గంటలు సమయం పట్టినా సరే దర్శనానికి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు అటు ఆలయానికి అటువైపు ఏమో బోనాలు తీసుకొని వచ్చే వారి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇటు నుండి వచ్చే వారి కోసం ఈ సాధారణ ప్రజల కోసం ఈ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత ఎండ కొడుతున్నా కూడా ఎండలో కూడా ఇబ్బందులు పడకుండా కూడా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ చిన్నపిల్లలతో సహా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో సో ఏ విధంగా నిలబడ్డారో మనం చూస్తా ఉన్నాము. మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? వరంగల్ నుంచి వచ్చారన్నా. నా పేరు శ్రవణ్ కుమార్. దాదాపు 1 గంటన్నర అవుతుంది లైన్లో నిలబడి. అంత వీవీఐపీలకే దర్శనాలు జరుగుతున్నాయి. కామన్ పీపుల్కి ఎలాంటి దర్శనం కూడా జరుగుతలేదు. అమ్మవారిని అందరూ దర్శించుకోవాలి కదా. పోలీసు వారు కొంచెం సహకరించి తొందర దర్శనాలు చేస్తే బాగుంటుంది. మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈ సంవత్సరం వచ్చారు? ఈ సంవత్సరమే వచ్చానన్న. ఈ సంవత్సరం వచ్చాను. అంటే ఎవ్రీ ఇయర్ టీవీలో చూస్తుంటాను. ఈ సంవత్సరం అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి వరంగల్ నుంచి వచ్చాము మేము. సో ఇక్కడ చూస్తున్నాం కదా, దాదాపు 1 గంటన్నరకు పైగా కూడా భక్తులు అయితే క్యూ లైన్లో నిల్చొని ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య అనేది పోటెత్తుతా ఉంది. ఇక్కడికి ఇంకా కూడా భక్తులు తరలి వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మేడం, మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పార్వతి. నేను బీదర్ నుంచి వచ్చిన. దేవవతి పార్వతి. పార్వతి. ప్రతి సంవత్సరం వస్తారా మేడం? అవును, వస్తాం. ఎట్లా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు?
దేవతను దర్శనం చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఉంది. మీ పేరు మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే ఉంటామండి. మా పేరు దివ్య. మేము లాల్దరోళ్ళనే ఉంటాం. ఎంతసేపు అయింది మేడం క్యూ లైన్లో నిలబడి? ఎంతసేపు అయింది దర్శనానికి? గంట పైన అయిపోయింది సార్, గంట పైన అయింది. కానీ లైన్ కదులుతూనే లేదు ఇక్కడ. సో మనం చూస్తా ఉన్నాం కదా, ఇప్పటికే కల్వకుంట్ల కవిత దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. మరొక వైపు ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇప్పటికే సింహవాహిని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత కొద్దిసేపు క్రితమే దర్శనం చేసుకుని ఆమె తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు చాలా మంది ప్రముఖులు అమ్మవారి దర్శనానికి వచ్చి దర్శించుకుంటున్నారు. మాజీ గవర్నర్ దత్తాత్రేయ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. భక్తులు అయితే గంటకు కూడా ఇంకా కూడా పెరుగుతూ ఉన్నారు అమ్మవారి దర్శనం కోసం. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకుంటాం, ప్రతి సంవత్సరం వస్తామని చెప్పేసి కూడా చాలా మంది భక్తులు చెప్తా ఉన్నారు. ఎవరిని అడిగినా కూడా ప్రతి సంవత్సరం వస్తామని చెప్పి కూడా భక్తులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం పక్కనే ఒక ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రత్యేకంగా అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా సీసీటీవీ ద్వారా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ప్రత్యేకంగా షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేసి రంగంలోకి దించామని చెప్పి సిపి సజ్జనార్ కూడా చెప్తా ఉన్నారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఒకవైపు ఇటు పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు అంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపటి వరకు కూడా ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లకు సంబంధించి కానివచ్చు ఇవన్నీ కూడా ఇట్లాగే కొనసాగుతాయని చెప్పి కూడా చూస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఒక చిన్న పాప కూడా బోనం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరమ్మా? నోమిక. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లాల్దర్వాజా. ప్రతి సంవత్సరం బోనం ఎత్తుకుంటావా? ఇప్పుడే ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నావా? రోజు రోజు. ఏం చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? గ్లోబల్. గ్లోబల్. సో దర్శనం అయిందా అమ్మవారిది? వెళ్తున్నారా? మీరు చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ లాల్ దర్వాజా. ఎవ్రీ ఇయర్ వస్తారా మేడం? ఎవ్రీ ఇయర్ వస్తాం. సో మనం చూస్తూ ఉన్నాము చిన్నపిల్లలు, అదేవిధంగా పెద్దవారు చాలా మంది కూడా ఇక్కడికి బోనాలు తీసుకుని మొక్కులు చెల్లించడానికి పెద్ద ఎత్తున ప్రజలైతే ఇక్కడికి తరలి వస్తున్నారు. మరొక వైపు ఇక్కడ ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివచ్చు, అదేవిధంగా విఐపీలు కానివచ్చు, వారు వచ్చినప్పుడు కొద్దిగా దర్శనం లేట్ అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ క్యూ లైన్లలో నిల్చున్న వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే విఐపీ దర్శనాలు వచ్చినప్పుడు లేట్ అవుతుందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము ఒకవైపు చాలా మంది సెలబ్రిటీలు కావచ్చు, సింగర్స్ కానివచ్చు వచ్చా ఉన్నారు. బేబీ సినిమా నటి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా మంది ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నాం. విజయ్ దేవరకొండ కానివచ్చు, అదేవిధంగా డైరెక్టర్ కానివచ్చు చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. సో మనం చూస్తా ఉన్నాము ఏ విధంగా ఫ్యాన్స్ కానివచ్చు, ఇక్కడ ఉన్న వారు కానివచ్చు వారిని చూడడానికి ఏ విధంగా వెళ్తా ఉన్నారో. మొత్తానికైతే లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం అమ్మవారి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి భక్తుల కోలాహలం అయితే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. భద్రతా పరంగా ఇట్లాంటి ఇబ్బందులు లేవని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ భక్తుల సంఖ్య గంటకు కూడా పెరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు ఇటు 2-3 లైన్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాదాపు ఇవి కిలోమీటర్ మేర కూడా ఈ యొక్క భక్తుల లైన్లు ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ లైన్లన్నీ కూడా దర్శనం అయ్యేసరికి ఖచ్చితంగా దాదాపు 1.5 నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తొందరగానే దర్శనాలు చేసి పంపిస్తున్నామని చెప్పి ఇటు ఆలయ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి భక్తుల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంటుందా? ఇప్పటికే దాదాపు 25,000 నుంచి 30,000 మంది భక్తులు దర్శించుకుని వెళ్ళారని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. 1,00,000 మందికి పైగా కూడా ఇక్కడికి భక్తులు వచ్చి ఈరోజు దర్శనాలు చేసుకుంటారని చెప్పి ఇటు అధికారులు కానివచ్చు, ఇటు ఆలయ నిర్వాహకులు కానివచ్చు మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కూడా జాతర ఇక్కడ కొనసాగుతూ శివసత్వ
బోనాలను ఎత్తుకొని వచ్చే మహిళలు కానివచ్చు, చిన్నపిల్లలు బోనాలు ఎత్తుకొని ఉన్నటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కోలాహలమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద ఉంది అని చెప్పొచ్చు. అయితే రాజు, ఉదయం కూడా బంగారు బోనంతో అమ్మవారిని దర్శించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది మంత్రులు. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బంగారు బోనం ఎత్తుకొని రావడం జరిగింది మంత్రి కొండా సురేఖ. అదేవిధంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించడం జరిగింది. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కానివచ్చు, అదేవిధంగా కొండా సురేఖ, పిసిసి చీఫ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, వీరితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు సిపి సజ్జనార్ కానివచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికైతే సిపి సజ్జనార్ ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ బోనాల పండుగ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని వస్తారు. ముఖ్యంగా ఇది మహిళల పండుగ కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా మహిళల కోసం ప్రత్యేకంగా షీటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ఏదైతే ఈ దర్శనాలు కూడా త్వరగా కంప్లీట్ చేసి అందరినీ కూడా ఇక్కడ దర్శనాలు చేపించే విధంగా కూడా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని చెప్పి ఆలయ నిర్వాహకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్కి మనం చూస్తాం అటుపక్క ఒక క్యూ లైన్, సో ఇక్కడ నుంచి ఒక క్యూ లైన్. సో ప్రస్తుతం అయితే ఈ రెండు పెద్ద క్యూ లైన్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్యూ లైన్లలో ఇప్పటికే దాదాపు వందలాది మంది అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సాయంత్రం వరకు కూడా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఒకవైపు ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా ఇక్కడ స్టేజ్ కూడా ఏర్పాటు చేసి వచ్చినటువంటి ఎవరైతే ప్రముఖులు ఉంటారో అదేవిధంగా వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి. అదేవిధంగా భక్తులకు అనౌన్స్మెంట్స్ కానివచ్చు ఎప్పటికప్పుడు కూడా సో ఇక్కడ నుంచి కూడా ఇటు పోలీసుల సహాయంతో సో ఇక్కడ నిర్వాహకులు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఒక కోలాహలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మవారికి బోనం కానివచ్చు, ఘటాలు కానివచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా మొక్కులు సమర్పించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో లాల్ దర్వాజా అమ్మవారి ఆలయానికి వస్తూ ఉన్నారు. నిన్నటి నుంచే మనం చూసుకోవచ్చు ఆలయం అయితే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పూలతో ప్రత్యేకంగా డెకరేట్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలు ఈరోజు బోనాల పండుగ ఎక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అక్కడ అన్ని ఆలయాలను కూడా ప్రత్యేకంగా ఈరోజు పూలతో ముస్తాబు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ప్రభుత్వం తరఫున ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసామని చెప్పి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సురేఖ ఇప్పటికే రాజు మీరన్నట్టుగా కూడా వేపీలు కానీ సెలబ్రిటీస్ కానీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా మంది డైరెక్ట్ గా క్యూ లైన్స్ లో లేకుండా వేపీ దర్శనం కోసం వెళ్తూ ఉన్నప్పుడు మిగతా సామాన్య ప్రజలు కూడా దర్శించుకోవడానికి చాలా ఆలస్యం అవుతుంది. గంటల తరబడి కూడా క్యూ లైన్ లో వేచి ఉంటున్నాం అనేది ప్రధానంగా చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే ఈ భక్తులకు సామాన్య భక్తులకు సంబంధించి దర్శనం అయితే మార్నింగ్ ఉదయం సమయంలో హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ సమయం ఉండేది. ఇప్పుడు దాదాపు గంటన్నర సమయానికి పైగా కూడా పడుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తా ఉన్నారు. సో మనం కొంతమందితో ఇక్కడ భక్తులు చూడొచ్చు. ఇక్కడ క్యూ లైన్లలో దాదాపు ఇక్కడ 2 క్యూ లైన్లలో ఒకవైపు బోనాలు ఎత్తుకుని వచ్చే వారి కోసం, ఒకవైపు సామాన్య ప్రజల కోసం ఈ భక్తుల సంఖ్య పెరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాము కొంతమంది ప్రత్యేకంగా బోనాలతో శివసత్తుల ఆటపాటలతో ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. కొంతమంది శివసత్తుల పుస్తకాలతో ఇక్కడ ఆలయం ముందు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం బోనం ఎత్తుకుని అమ్మవారి కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి బోనాలతో అమ్మవారి కోసం ఇక్కడ ఏ విధంగా వాళ్ళు నృత్యాలు చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నాము. ఏదైతే ఇప్పటివరకే పెద్ద ఎత్తున ఇక్కడ శివసత్తులు కానివచ్చు, జోగినీలు కానివచ్చు ఇప్పటికే బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించుకున్నారు. ఏదైతే ఈ బోనాల పండుగ సందర్భంగా ఇప్పటికే ఏదైతే ఇటీవల పోయిన ఇప్పటికే ప్రభుత్వం ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ బోనాలు తీసుకువచ్చే వాళ్ళకి కానివచ్చు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అమ్మవారి విషయానికి వచ్చినట్లయితే ఎంతసేపు సమయం ఉన్నా సరే, ఎంత సమయమైనా సరే అమ్మవారిని దర్శించుకునే వెళ్తామని చెప్పి కూడా క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట. కానీ ఏదైతే ఇంకా కూడా లేట్ అవుతుంది, విఐపీలు వచ్చినప్పుడు చాలా సమయం మమ్మల్ని ఆపుతున్నారు అన్నటువంటి మాటలు అయితే క్యూ లైన్లలో నిలిచినటువంటి భక్తుల ద్వారా మనకు వినిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ క్యూ లైన్లలో ఉన్నవారు కానివచ్చు, అదేవిధంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వచ్చేవారు కానివచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మనం ఇంకా మరికొంతమందితో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? సార్ చెప్తానండి, కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను మహబూబ్నగర్ నుంచి వచ్చిన. మీరు అఖిల భారత అయ్యప్ప ప్రచార కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? నేను అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మా మాది పాలమూరు జిల్లా. మరి ఇక్కడ అమ్మవారి గుడికి ఎదురు గల్లీలో మా అత్తగారు ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సింహవాహిని అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మరి దర్శనంకు ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా బాగానే ఏర్పాటు చేశారు. కొద్దిగా బోనాలు తీసుకొచ్చే వారికి ఇబ్బంది జరుగుతున్నది. వారిని కూడా దృష్టిలో పెట్టుకొని మెరుగుపరచాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. అమ్మవారు ఆశీర్వాదంతో మరి ఇదివరకు అయితే వర్షాలు లేవు, మరి మున్ముందు వర్షాలు మంచి కురవాలని చెప్పి కూడా అమ్మవారిని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. సో ఇది చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ హైదరాబాద్ నుంచి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ కు లాల్ దర్వాజా అమ్మవారి దర్శనానికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నట్టు కనిపిస్తాం. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.